अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. ప్రియా భగవద్బంధులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని 37వ శ్లోకం ప్రధానుసంధానం చేసుకున్నాం. అశోకస్థారణస్థారః సూరస్సౌరుజనేశ్వరః అనుకూలః శతావర్తః పద్మీ పద్మనివేక్షణః. ఇందులో 10 నామాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో 338 నుంచి 347 నామం వరకు. మొదటి 338 నామం అశోక. ఓం అశోకాయ నమః. దుఃఖము మోహము మొదలగునము లేనివాడు, శోకమోహాదులకు తొలగించువానికి నమస్సు. శ్రీవాసుదేవుడు తన ఆశ్రయించిన వారిని ఒడిలోనికి తీసుకున్న వారికి ఆ దుఃఖాలు రాకుండా కాపాడేవాడు కనుక ఈ నామంచే మహర్షులు పరమాత్మ స్తుతించారు. 339 నామం తర్వాత తారణ. ఓం తారణాయ నమః. సంసార భయం నుండి దాటించువాడు, భక్తులను దుఃఖములను దాటించువాడు శ్రీహరికి ప్రణామం. శత్రువులు, దొంగలు, సర్పములు మొదలగు ఇతర ప్రాణుల నుండి కలుగు దుఃఖాలను, భయాలు తప్పించవాడు కాబట్టి ఈ నామం భగవంతుని బోధిస్తుంది. అందుకే మనం ఓం తారణాయ నమః అని ధ్యానించాలి. తదుపరి నామం 340 తారః. ఓం తారాయ నమః. వైరి చోరసింహాదులు భయం లేకుండా చేయవాడు, జన్మ జరామరణాదుల వల్ల భయం నుండి దాటించువానికి ప్రణతి. పరమాత్మ తన పుణ్యపాప సంబంధము, ముసలితనము, మరణము, ఆకలి దప్పులు మొదలైనవి లేకుంటే కాక తన ఆశ్రయించు వారికి కూడా వాటిని లేకుండా చేయవాడు కనుక ఈ నామం ఆ భగవంతుని బోధిస్తుంది. అందుకనే మనం ఓం తారాయ నమః అని ధ్యానించాలి, జపించాలి. తదుపరి 341 శూరః. ఓం శూరాయ నమః. శత్రువర్గమును నశింపజేయు శౌర్యముతో కూడినవాడు, రాక్షసును చంపిన సూర్యులకు శ్రీహరికి నమస్కారం. ఈ నామానికి జయించాలనే కోరిక గలవాడు అని అర్థం. అడ్డులేని విధంగా శత్రు సమూహంలో చొరబడి వారు నశింపజేయవాడని భావం. తదుపరి 342 ఓం సౌరిహి. ఓం సౌరయే నమః. సూరసేనుని వంశము జన్మించిన వాడు, సూర్యులైన వసుదేవుని కుమారుడు పరమాత్మకు వందనం. దేవకీ వసుదేవులు చాలా సంవత్సరాలు తపస్సు చేసి ప్రత్యక్షమైన విష్ణువు నీ వంటి కుమారుడు కావాలని కోరినను తాను వచ్చి పుత్రుడిగా జన్మించి వారి కోరికలు తీర్చినవాడు కనుక ఈ నామం భగవంతుని బోధిస్తున్నది. తదుపరి 343 ఓ జనేశ్వర. ఓం జనేశ్వరాయ నమః. భక్తులకు ఐశ్వర్యం ఇచ్చేవాడు, సమస్త ప్రాణులకు ప్రభువైన పరమేశ్వరునికి నమోవాకం. ఈ నామానికి సమస్త జనులు తన దేహకాంతి ఐశ్వర్యం ప్రవాహంలో ముంచే వేయవాడని అర్థం కొందరు చెప్తారు. తదుపరి 344 అనుకూల. ఓం అనుకూలాయ నమః. భక్తులను అనుసరించి ఉండువాడు, అందరికను ప్రీతిపాత్రుడైనట్టి భగవంతునికి వందనం. సహజ సిద్ధమైన గొప్పతనం చేత అహంకారం, మదం, మానం మొదలైన దుర్గుణాలను ఏర్పడు పొంగిపోకుండా భక్తులను అనుసరించి వారికి అనుకూలంగా ఉండినట్టు సోహం కలవాడు అని భగవంతుడని భావం. తదుపరి 345 శతావర్త. ఓం శతావర్తనాయ నమః. అనేక జన్మలు కలవాడు, అనేకములైన మధు, అనేకములైన సుడులు వంటి ఐశ్వర్యం గలవాడని శ్రీహరికి ప్రణతి. ఈ నామంలో ఆవర్త శబ్దానికి పొంగు పొర్లు ఐశ్వర్యం అని అర్థం. అటు ఐశ్వర్యములు అనేకములు కలవాడు. తదుపరి 346 పద్మినే నమ. పద్మినే పద్మ. ఓం పద్మిన్యే నమ. పద్మమును చేతిలో పట్టుకున్నవాడు శ్రీ మహావిష్ణువు ప్రణతిక్రియ. భగవంతుడు విలాసమునకు తన చేతితో పద్మం ధరించేవాడు. పద్మం కంటే నా అరచేయి ఎంతో అందమైన చూడని అన్నట్లు పద్మమును చేతి దాల్చిన వాడని భావం. తదుపరి 347 ఓం పద్మనివేక్షణాయ నమః.
పద్మం వంటి అందమైన కన్నులు గలవాడు కనుక పద్మాక్షుడని కూడా చెప్పమను. శ్రీహరికి పద్మం వలెము సుందరములు చల్లదనము కలిగి భక్తులకు తాపములు తొలగించట్లో సమర్థమును అయిన కన్నులు గలవాడు భగవంతుడు. శ్రేయకాంతాయ కళ్యాణధేను దేగ్నం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ యాదాద్రీసాయ మంగళం. శ్రీమతే రమ్ముజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సకృపాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.